త్వరలో మనం ఈ వారంలో మనం తపస్కాలంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రార్థన చేయండి, ఆయన అనుగ్రహాలు దీవెనలతో నింపమని. ఆయన ప్రేమతో మనందరినీ కూడా దీవించి మనం మాట్లాడే మాటలు చేష్టలు ఎలా ఉన్నాయి, ఒకవేళ వేరే వారికి ఇబ్బందికరంగా ఉంటే క్షమించండి అయ్యా అని ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఆయన కృపావరాలతో ఇంకా మనల్ని ఆశీర్వదించమని గొప్పగా దీవించమని ప్రార్థన చేయండి. దీవెలతో దీవించమని. ప్రేమ మలిన ఓ సర్వేశ్వర, ఈ తరుణంలో ప్రత్యేక విధముగా మమ్మందరినీ దీవించండి, ఆశీర్వదించండి. చూస్తుండగానే ఈ 2025వ సంవత్సరంలో జనవరి నెలలో మమ్మ కాచి కాపాడారు. ఫిబ్రవరి నెలంతా కూడా మమ్మ కాచి కాపాడి దీవించినందుకు వందనాలు. మీ దయ వల్ల ఈ నూతన నెల మార్చి నెలలో ప్రవేశించి ఉన్నాం. మమ్మందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా పరిశుద్ధ పోపు గారికి ఆయురారోగ్యంతో దీవించండి. ఇంకా శ్రీసభను ఇంకా పరిపాలన చేస్తూ నూతన మార్పులు తీసుకువస్తూ ప్రతి ఒక్కరికి కూడా దైవ మార్గంలో నడిచే మంచి నియమాలు మా అందరికి ఇంకా ఇచ్చే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అమ్మ మరియ తల్లి, ఈ పిల్లలు పరీక్ష రాస్తున్నటువంటి బిడ్డలందరూ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా తోడుగా ఉండి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. శుభములు శుభకార్యాలతోనూ ఆశీర్వాదాలతో మమ్మందరినీ దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అందరం కూడా 2 చేతులు పైకి లేపి గొప్ప దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సామాన్య 8వ ఆదివారంలో ఉన్నాం. ఈరోజు ఈ రోజుతో బుధవారం నుండి మనం తపస్కాలంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. తపస్కాలంలో గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు, ప్రార్థన, ఉపవాసాలు, దాన ధర్మాలు చేసుకుంటూ హృదయ పరివర్తన చెంది కొత్త జీవితాన్ని జీవించడానికి ఒక మంచి అవకాశం మనకి ఇస్తూ ఉంది. తపస్కాలంలోకి ప్రవేశించబోయే ముందు ఈ 8వ సామాన్య ఆదివారం అలా దీనితో ఆపి తర్వాత తపస్కాలం, తర్వాత పండగలన్నీ తర్వాత సామాన్య ఆదివారంలోకి ప్రవేశిస్తూ ఉంటాం. ఈ తరుణంలో ప్రత్యేక విధంగా మనందరినీ కూడా దీవించమని ప్రార్థన చేసుకుంటూ దీవించండి అయ్యా, కాచి కాపాడండి అయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు 8వ ఈ సామాన్య ఆదివారం రోజున తల్లి శ్రీసభ మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, నీ మాటలు ఎలా ఉంటాయో, నీ చేష్టలు ఎలా ఉంటాయో, చేతల ద్వారా ఎలా ఉంటాయో, క్రియల ద్వారా నీ జీవితం ఎలా ఉంటుందో నిరూపించవచ్చు అంటున్నారు. నువ్వు మాట్లాడే మాటల ద్వారా, నీ పద్ధతుల ద్వారా మనందరినీ ఎలా ఉంటాం, మనం ఎలా ఉండబోతున్నాం అనేది కూడా తెప్పవచ్చు అని తల్లి శ్రీసభ మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనం మాట్లాడే మాటలు, మనం చేసే క్రియల ద్వారా మనం ఎలాంటి వాళ్ళం, ఎలాంటి వాళ్ళు, మనం ఎలాంటి వాళ్ళం అనేది చెప్పవచ్చు అని తల్లి శ్రీసభ మనకు తెలియజేస్తుంది నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా. కాబట్టి మనం మాట్లాడే మాటలు, మనం చేసే క్రియలు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇతరుల మీద లేనిపోయిన మాట్లాడడం, చాడీలు చెప్పడం, నోరుందా అని ఇష్టం ఉన్నట్లు మనం మాట్లాడడం తప్పు. అది తెలియజేస్తూ ఉంది. చేతులు ఉన్నాయని ఇష్టం ఉన్నట్లు రాయడం వేరే వాళ్ళ మీద. అప్పట్లో ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఆకాశరాముడు పేర్లు, లెటర్స్ వస్తూ ఉంటాయి, పేర్లు ఉండవు. రాస్తాడు, ధైర్యం దమ్ము ఉంటుంది, పేరు రాయడం మర్చిపోతూ ఉంటారు.
మరి ఎందుకో తెలియదు. అలా ఇష్టం ఉన్నది మాట్లాడండి. మాటల ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా మనం నిరూపించుకోవచ్చు మన పద్ధతులు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా నడుస్తున్నాయి అనేది మనం నిరూపించుకోవచ్చు. మన పద్ధతి, మన మాటలు, మన క్రియల ద్వారా ఎలాంటి వాళ్ళు అనేది చెప్పవచ్చు అని నేడు పరిశుద్ధ గ్రంథ పఠనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. సోక్రటీస్ అంటూ ఉంటారు, నో యువర్ సెల్ఫ్. నీ గురించి ముందు నువ్వు తెలుసుకో, వేరే వారి గురించి తెలుసుకోవడానికి తర్వాత ప్రయత్నం చేయి. ముందు నీ జీవితం ఎలా ఉంది, నువ్వు ఎలా సాగిపోతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ముందు నీ జీవితం గురించి నువ్వు తెలుసుకో. నో యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత వేరే వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి అంటాడు. అది ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వాళ్ళే. తెలుసు తెలియకో పాపాలు చేస్తున్నా ఉన్నాం. ఎవరు నీతిమంతులు లేరు ఈ భూమి మీద. మరి వేరే వారి గురించి మనం అంతగా మాట్లాడడం అవసరం లేదు. వేరే వారి గురించి అంతగా మనం క్రియల ద్వారా, చేతల ద్వారా మనం చేయవలసిన అవసరం లేదు అని ప్రభు మనకి తెలియజేస్తున్నారు. ఈ అందమైన ప్రపంచంలో ఎవరు కూడా నీతిమంతులు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా మనం పాపం చేస్తూనే ఉన్నాం. బైబిల్లో కూడా రాయబడింది, చూద్దాం ఒకసారి. ఉపదేశకుడు 7వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ఒకసారి. ఉపదేశకుడు 7వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఏమంటున్నాడో ప్రభు. ఎప్పుడును తప్పు చేయక ఎల్లవేళలా ఒప్పే చేయు పుణ్యపురుషుడెవడును. ఎప్పుడు కూడా మరొకసారి మొదటి నుంచి చదువుదాం గట్టిగా. ఎప్పుడును తప్పు చేయక ఎల్లవేళలా ఒప్పే చేయు పుణ్యపురుషుడు ఎవడును ఈ మట్టి మీద లేనే లేడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. నేను మంచివాడిని, నేను మా పుణ్యాత్ముని, నేను తప్పు చేయలేదు అని చెప్పుకుంటే వేస్ట్. బైబిల్లో రాయబడి ఉంది, ఈ భూమి లోకంలో పుణ్యం చేసేవాడు కానీ, మంచిగా ఉన్నవాడు కానీ, ఈ మట్టి మీద తప్పు చేయని వారు ఎవరు కూడా లేనే లేరు. ఏదో రకంగా మనం తప్పు చేస్తూనే ఉన్నాం. ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా పాపాలు చేస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు వేరే వారి గురించి మాట్లాడటం పొరపాటు అని ప్రభు తెలియజేస్తున్నారు. ఎవరు కూడా లేదు ఈ లోకంలో. పుణ్య పురుషులు చూద్దామా, తప్పు చేయని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు ఈ లోకంలో. కాబట్టి మన మాటలు, మన చేష్టలు అన్నీ కూడా సక్రమంగా ఉండాలి. వేరే వారి గురించి మనకు అనవసరం. మన జీవితం, నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం, నా పిల్లలు దైవ మార్గంలో ఎదగాలి మనం. అప్పుడే ఆయన ఆశీర్వాదాలు మనం పొందుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పు చేయని వాడు ఈ లోకంలో, ఈ భూమి మీద ఎవరు లేరు మనుషులు అని చక్కగా తెలియజేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి ఒక వ్యక్తి ఒక నిజాన్ని చూశాడు. చూసిన తర్వాత అతన్ని అడుగుతున్నాడు, ఏం చూసావు, ఏం విన్నావు, చెప్పాలి అన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు తెలివిగా, ఈ లోకంలో ఎవరు కూడా సత్య హరిశ్చంద్రులు అప్పట్లే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూద్దామంటే కూడా కనిపించారు. కానీ ఈ వ్యక్తి తప్పు చేసినప్పుడు, వేరే వాళ్ళు తప్పు చేసినప్పుడు చూశాడు. చూసినప్పుడు అతని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, నువ్వు ఏంది చెప్పు మాకు అంటే ఆయన ఏ విధంగా తెలివిగా ఒప్పుకున్నాడో చూడండి. నా కన్నులు చూస్తాయి కానీ చూడలేవు, నా చెవులు వింటాయి కానీ మళ్ళీ వేరే వారికి వినిపించలేవు, నా నోరు మాట్లాడుతుంది కానీ మాట్లాడదు. చూడండి ఎంత చక్కగా ఆయన తప్పించుకున్నాడు. ఇటు అబద్ధం ఆడలేదు, ఇటు నిజం చెప్పలేదు. ఆయన ఏం చూసావు నువ్వు చెప్పు, నువ్వు మంచివాడే కదా అని అన్నప్పుడు ఆయన తెలివిగా, నా కళ్ళు చూస్తాయి కానీ చూడలేవు, నా చెవులు వింటాయి కానీ మళ్ళీ వేరే వాళ్ళు వినిపించలేవు, నా నోరు మాట్లాడుతోంది కానీ మాట్లాడదు అని చక్కగా తప్పించుకొని వెళ్ళిపోయాడు. అది ప్రియ దేవుని బిడ్డల, అలా మన జీవితాలు మనకు ఉండాలి. ఆ రోజుల్లో యేసు ప్రభుని కూడా ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు మీరు సైనికులకు చెప్పి యేసు ప్రభుని తీసుకొని రండిరా అని పంపించి ఉన్నారు.
ఆ యేసు ప్రభు చేసే దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన చూసినటువంటి జీవిత విధానాన్ని చూసి వాళ్ళు కాముగా వెళ్ళిపోయి అడుగుతూ ఉన్నారు. ధర్మశాస్త్ర బోధకులు వారిని సైనికులను అడుగుతూ యేసు ప్రభు ఎక్కడ అన్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు, మా జీవితంలో ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా అలా మాట్లాడలేదు, ఎవరు కూడా ఆయనలాగా మేము చూడలేదు అని వెళ్ళి యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళిపోకుండా ధర్మశాస్త్ర బోధకులు పరిశీలకు వెళ్ళి చెప్పారు, ఆ యేసు ప్రభు వలె ఎవరు కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు, ఆయన వల్ల ఎవరు కూడా మాట్లాడలేదు, ఆయన వల్ల మేము ఎప్పుడు కూడా అలాంటి గొప్ప వ్యక్తిని మేము చూడలేదు అని ఆ యొక్క సైనికులు వెళ్ళి ధర్మశాస్త్ర బోధకులకి పరిశీలకు తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా పిలాతు కూడా దగ్గరికి తీసుకువచ్చినప్పుడు ఈయనని సిలువ వేయాలి అని అన్నప్పుడు ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం ఒకసారి తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. చూడండి, పిలాతు ఏమని పలుకుతున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము ఏ పాపము కనపడట్లేదు, మీరే ఇతన్ని తీసుకొని వెళ్ళి సిలువ వేయమని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన యందు ఆ యేసయ్య యందు నాకు ఏ దోషమై పాపం కనిపించట్లేదు, సో నేనేం చేయలేను అని తప్పించుకున్నాడు. అది గొప్పతనం. ఈయనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఎందుకు నేను శిక్ష వేయాలి, ఏ తప్పిదాలు కూడా చేయలేదు ఈయన, అలాంటి అతన్ని గొప్ప వ్యక్తిని నేనేం చేయను అని చేతులు కట్టుకొని ఈ రక్తము నా మీద నా కుటుంబం పిల్లల మీద సోకొద్దు అని తప్పించుకున్నాడు చక్కగా. అది ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సైనికులు కూడా చూసి యేసు ప్రభుని తీసుకొని రా అన్నప్పుడు వాళ్ళు కూడా చక్కగా విన్నారు. ఆయన మాటలు అడే మాటల పద్ధతి, ఆయన జీవిత విధానం చూసి ఆయన వలె ఎవరు కూడా మాట్లాడలేదు, ఆయన వలె ఆయన జీవిత విధానం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చూడలేదు అని యేసు ప్రభుని పట్టుకోకుండా వెళ్ళిపోయారు. పిలాతు కూడా ఆయన యందు నాకు ఏ దోషం లేదు, నేను విడిచిపెడుతున్నాను, చక్కగా అతని జీవితాన్ని సరిదిద్దుకొని మంచి జీవితం జీవించి ఉన్నాడు. మరి యావే దేవుడు కూడా ఈ సృష్టి అంతటి కూడా సృష్టించిన తర్వాత ఆది తల్లిదండ్రులను సృష్టించాడు. సృష్టించి బాధపడుతూ ఉన్నాడు, ఎందుకు చేశాను వీరిని, తప్పిదాలు చేసుకుంటూ నాకు దూరం అయిపోతున్నారు వీళ్ళు అని యావే దేవుడు కూడా బాధపడ్డాడు. తప్పిదాలు చేస్తూ లేనిపోయిన పాపాలు చేస్తూ దూరం అయిపోతున్నారు వీళ్ళు, ఇలాంటి వారిని ఎందుకు సృష్టించాను అని బాధపడుతున్నాడు ఆయన. చూద్దాం ఒకసారి ఆది కాండము, బైబిల్ తీద్దాం ఒకసారి. ఆది కాండము బైబిల్లో చక్కగా రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దీవెనలు ఆశీర్వాదాలు కూడా మనం పొందవచ్చు. ఆయన చెప్తూ ఉన్నాడు. తర్వాత మనం చదువుదాం బైబిల్లో. ఆది కాండంలో 6వ అధ్యాయంలో ఉంటుంది, ఈ మనుష్యులను చూసి ఆయన ఎందుకు చేశాను అని బాధపడుతున్నాడు. చూడండి, వినండి. భూమి మీద ప్రతి మానవులు ఏ విధమైపోయారు, పరమ దృష్టులైపోతున్నారు. వారు ఎల్లప్పుడూ చెడు పనులు చేయాలి అని, ఎల్లప్పుడూ చెడు పనులు చేయాలని తలంచుచుండిరి. తర్వాత వచనం, ఇది చూసి దేవుడు భూమి మీద ఈ మనుష్యులను ఈ మానవులను సృష్టించినందులకు మళ్ళీ ముందు నుంచి చదువు మాస్టరు. ఇది చూచి దేవుడు భూమి మీద మానవులను సృష్టించినందులకు సంతాపం పొందేను, హృదయం కూడా నొచ్చుకునేను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా బాధపడ్డారు. పాపం మీద పాపం, ఘోరాలు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు అని బాధపడుతూ, తర్వాత మనం చదివితే నోవా కుటుంబాన్ని ఎన్నుకొని చక్కగా వారిని అందరినీ కూడా కాచి కాపాడారు.
ఇది మన పరిస్థితి. కళ్ళు ఏదో అంటారు, పచ్చ కామెర్లు ఏదో వస్తూ ఉంటుంది, కళ్ళు పచ్చగా ఉంటూ ఉంటాయి. అప్పుడు ఏది చూసినా కూడా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. అది మనకు అలా కావద్దు. మన జీవితం, మన కుటుంబం, మన పిల్లలు చక్కగా దేవుని మీద ఆధారపడి దేవుని ఆజ్ఞలు పాటిస్తూ యేసయ్య యొక్క దీవెనలు పొందడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని వేరే వారు తప్పు చేశారు, వేరే వారు మంచోళ్ళు కాదు, నోరుంది, చేతులున్నాయి, ఇష్టమున్నట్లు చేయడం అంటే అది పొరపాటు. జీవితం అనే ప్రయాణంలో చక్కనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనమేమన్నా కూడా అంటూ ఉంటారు, తప్పు లేని వారు ఏదో పద్యం ఉంటుంది, తప్పు చేయని వారు ఈ లోకంలో ఆయన కూడా లేరు అని వేమన పద్యాలు కూడా చక్కగా రాయబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో ఈ చేతులు, నోరు అన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకుంటూ, మన నోటి ద్వారా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వు ఎవరో చెప్పవచ్చు, నీ క్రియలు ఎలా ఉంటున్నాయో నీ మనస్తత్వాన్ని బట్టి మనం చెప్పవచ్చు. కాబట్టి అలా కాకుండా మంచి జీవితాన్ని జీవిస్తూ ప్రభు యొక్క అడుగుజాలు నడవడానికి ప్రయత్నం చేయాలి. కీర్తనకారుడు అంటూ ఉంటాడు, కీర్తన 53వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన 53వ అధ్యాయము 3వ వచనమా, కానీ ప్రజలెల్లరూ తప్పు త్రోవ పట్టిరి, ఎల్లరూ దుష్టులైరి. ముందు ఏది మరొకసారి ముందు నుంచి కొద్దిగా మంచి చేయువాడు ఒక్కరు కూడా లేరంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మంచితనం అనేది పోతూ ఉంది రాను రాను. రోజులు మారాయి ఫాదర్, జీవితాలు మారుతున్నాయి, మంచితనం మారుతుంది. వేరే వారి గురించి మాట్లాడడం, ఇలా చేయడం అనేది పొరపాటు. రోజులు మారినా, ఏది మారినా నీ జీవితం, మన జీవితాలు ఒకే విధముగా ప్రభు యొక్క అడుగుజాలలో నడవాలి. అందరు కూడా ఒకసారి లేచి నిలబడి, ప్రభువా నీ ప్రేమ కరుణతో మమ్మ దీవించయ్యా. ఇంకా త్వరలో మేము తపస్కాలంలోకి ప్రవేశించబోతున్నా బుధవారం నుండి. కాబట్టి మనల్ని దీవించి కాచి కాపాడమని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుంటే ఈ పాట ద్వారా దీవెనలు పొందుదాం, ఆశీర్వాదాలు పొందుదాం. కుతూహలమార్భటమే అందరూ చప్పట్లు కొట్టుకుంటూ నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్భటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. కుతూహలమార్భటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్భటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తముతో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మతో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తముతో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మతో. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే, ఆత్మయందు దేవుడు గుర్తించే నన్ను, అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే,
ఆత్మయందు దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా 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 దావీదు కుమారా, దావీదు కుమారా, మమ్మందరినీ మమ్మందరినీ గత 2 నెలల నుండి గత 2 నెలల నుండి మమ్మందరినీ మమ్మందరినీ కాచి కాపాడినందులకు కాచి కాపాడినందులకు నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా గత 2 నెలల నుండి గత 2 నెలల నుండి మమ్మందరినీ మమ్మందరినీ కాచి కాపాడినందులకు కాచి కాపాడినందులకు నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు యేసయ్యా. రానున్న రోజుల్లో రానున్న రోజులలో మమ్ములను మా కుటుంబాలను మా కుటుంబములను మా పిల్లలను మా పిల్లలను మా తల్లిదండ్రులను మా తల్లిదండ్రులను మా విచారణను మా మా విచారణను గ్రామాలను మా గ్రామాలను ఫాదర్స్ను ఫాదర్స్ను బ్రదర్స్ను బ్రదర్స్ను సిస్టర్స్ను సిస్టర్స్ను ఉపదేశులను ఉపదేశులను విశ్వాసులందరినీ కూడా విశ్వాసులందరినీ కూడా దీవించండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, దీవించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా కూర్చున్నాం. కొద్దిసేపు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి అరిస్టాటిల్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఏదో చెప్పాలి అని పరుగున పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు. చూశాడు అరిస్టాటిల్, గ్రీకు తత్వవేత్త శాస్త్రవేత్త అయినటువంటి అరిస్టాటిల్ దగ్గరికి ఒక వ్యక్తి ఏదో చెప్పాలి అనే ఆలోచనతో వేరే వారి గురించి ఏదో చెప్పాలని ఆతృతో వస్తూ ఉన్నాడు. ఆపాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటిది అన్నప్పుడు, నేను ఒక విషయం మీతో మాట్లాడాలండి అని అన్నాడు. అప్పుడు వెంటనే అరిస్టాటిల్ అన్నాడు, నేను 3 ప్రశ్నలు వేస్తాను. 3 ప్రశ్నలకి నీ సరైన సమాధానం ఉంటే నువ్వు మాట్లాడవచ్చు, వేరే వారి గురించి నాకు చెప్పవచ్చు అన్నాడు. ఓకే సార్ అన్నాడు. అయితే నీవు ఇప్పుడు చెప్పేది అది నిజమా అబద్ధమా అని ఒక ప్రశ్న వేశాడు అరిస్టాటిల్. ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఏదో చెప్పాలి, ఇతరుల గురించి మాట్లాడాలి అని ఆలోచనతో వచ్చాడు. అప్పుడు మొదటి ప్రశ్న వేశాడు అరిస్టాటిల్ గారు, నువ్వు ఇతరుల గురించి చెప్పే విషయము అది మంచిదా చెడుదా నీకు తెలుసా అని అడిగాడు. వెంటనే ఆయన నాకు తెలియదు అన్నాడు. రెండవది, అది ఉపయోగపడే విషయమా లేకపోతే నిరుపయోగపడే విషయమా అన్న మళ్ళీ 2వ ప్రశ్న వేశాడు అరిస్టాటిల్. అప్పుడు కూడా అది నాకు తెలియదు అన్నాడు. మూడవది, నువ్వు చెప్పే విషయము ఇతరుల గురించి అది మంచిదా చెడుదా అని అప్పుడు కూడా సమాధానం చెప్పలేదు. సరే ఆగు, వెళ్ళిపో, నువ్వు నాకు సమాధానం ఏమీ కూడా అడగవద్దు. 3 ప్రశ్నలు వేసా నీకు, వేరే వారి గురించి నా దగ్గర చెప్పడానికి వస్తూ ఉన్నావు. ఆ విషయం ఏంటిది అని నీకు తెలియదు, అబద్ధమా నిజమా తెలియదన్నావు. అది ఉపయోగపడుతుందా నిరుపయోగపడుతుందా అది కూడా తెలియదన్నావు. అది మంచిదా చెడుదా అంటే మంచి విషయమా చెడు విషయమా అన్నప్పుడు అది కూడా ఆయన చెప్పలేదు. సో యు గో బ్యాక్, నువ్వు వెళ్ళిపో, వేరే వారి గురించి నా దగ్గర నువ్వు చెప్పనవసరం లేదు అని చెప్పేసి పంపించేశాడు. అది అలా మనం చేయాలా? నా దగ్గర కూడా అదండి అప్పట్లో ఇలా ఉండేది, వాళ్ళు ఇలా చేశారు, అది వద్దు, అవసరం లేదు మనకి. ప్రజెంట్ మనం ఏం చేయాలనుకున్నాం, ఎలా వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ముందుకు రావాలా. వేరే వారి గురించి మనన్ని కూడా పక్కన పెట్టాలా. అరిస్టాటిల్ చూడు ఎంత చక్కగా తెలియజేశాడు. ఎందుకు మాట్లాడుతున్నా వేరే వారి గురించి నా దగ్గర? అది ఉపయోగపడుతుందా మంచిదా అది చెడుదా తెలుసుకొని
నాకు చెప్పు, అప్పుడు వింటాను అన్నాడు. అలా మనం నేర్చుకోవాలి. బైబిల్లో కూడా తెలియజేస్తుంది. సామెతలు 16వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఎలా మాట్లాడితే ఎలా ఉంటుందో ప్రభు తెలియజేస్తున్నాడు. సామెతలు 16వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. మరొకసారి నిదానంగా గట్టిగా చదువు మాస్టరు. మరొకసారి చదువు గట్టిగా. కరుణగల పలుకులు తేనె పట్టు వంటిది. చూడండి, అది చాలా చక్కగా ఉంటుంది అని తెలియజేసి, బంగారం వల్ల తేనె వలె పలుకులు ఉంటాయి అంటున్నాడు. అలా మనం మాట్లాడాలా, అది మనం నేర్చుకోవాలి. ప్రియ దీవిని బిడ్డలా, ఈరోజు మొదటి పట్నం విన్నా, రెండవ పట్నం ఆలకించి విన్నా, సుశేషంలో అంటున్నారు. వరే చాలా ఖండిస్తున్నాడు. పరిశీలు ధర్మశాస్త్ర బోధకుల్ని ఒక మాట వాడాడు. ఆ మాట ఏంటిది? అది ఒక మాట వాడాడు యేసయ్య వారికి, వారు చేస్తున్న పనులను బట్టి యేసు ప్రభు ఒక మాట వాడారు. ఆ మాట ఏంటిది ఒకసారి ఆలోచించండి. ఓరి ఏమన్నాడు? ఆ మాట ఏంటిది? యేసు ప్రభు ఒక మాట వాడారు. పరిశీలు ధర్మశాస్త్ర బోధకులను చూసి ఆయన చక్కగా ఒక మాట వాడారు. వారిని చూసి ఆయన, చెప్పండి ఒకరను, కపట వేషధారి, జాగ్రత్తగా ఉండమన్నాడు. చదవండి ఇది. కపట వేషధారి, ముందు నీ కంటిలో దూలమును తీసివేసి అప్పుడు నీ సోదరి యొక్క కంటిలో నలుసును తీసివేసి నీ చూపు స్పష్టంగా ఉంటుందని. చూడండి ఎంత యేసు ప్రభు వారందరూ వేరే వారి పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు వేరే వారి గురించి ఖండిస్తూ ఉన్నారు. తప్పు చేశారు వాళ్ళు, వీళ్ళు వాళ్ళని చెప్తూ ఉన్నారు. మరి ఆ యేసు ప్రభు, కపట వేషధారి, జాగ్రత్తగా నుండి నీ జీవితాన్ని సరి చేసుకో, తర్వాత వేరే వారి గురించి మాట్లాడు అని చక్కగా తెలియజేశారు. ఆ రోజులలో ఒక స్త్రీ పాపాత్మరాలు పాపం చేసిందని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు రాళ్లతో కొట్టాలి, చంపాలి అని వస్తూ ఉంటే ఆమె యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది. అప్పుడు వారందరూ అక్కడ ఉన్నారు. యేసయ్య, ఈమె తప్పు చేసింది, పాపం చేసింది, రాళ్లతో కొట్టి చంపాలి అని మోసే ఆజ్ఞాపిస్తున్నాడు కదా, ఏం చేయాలన్నారు. యేసు ప్రభు ఒకటే అన్నారు, మీలో పాపం చేయని వాళ్ళు ఉంటే కొట్టండి పర్వాలేదు, చంపండి పర్వాలేదు అన్నారు. కూర్చున్నాడు, ఏదో రాసుకుంటూ ఉన్నాడు. కింద చూశాడు. కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే ఎవ్వరూ లేరు అక్కడ. ఎవరు కూడా ఆమెను కొట్టలేదు, రాళ్ళతో చంపలేదు. చూశాడు, అమ్మా వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోయారయ్యా. చివరికి యేసుప్రభు ఆమెతో అంటాడు, అమ్మ ఇక పాపం చేయకు, వెళ్ళిపో అని చక్కగా ఆమెను క్షమించి పంపించేశాడు. అలా మనం ఉండాలా, అలాంటి ఆలోచనలు మనకు ఉండాలా. వాళ్ళు ఏదో ఈమె పాపం చేసింది, సమరయ స్త్రీ అని రాళ్లతో కొట్టాలి, చంపాలి అని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయననే ప్రశ్నిస్తుంటే వాళ్ళకి చక్కగా సమాధానం ఇచ్చాడు. మీలో పాపం చేయని వాడు ఎవరున్నారో మొట్టమొదటి రాళ్ళు వేసి చంపండి పర్వాలేదు, కొట్టండి ఆమెను పర్వాలేదు అని చెప్పి కూర్చొని ఉన్నాడు. చూస్తే ఎవరు లేరు. అప్పుడు యేసుప్రభు కూడా అంటున్నాడు, అమ్మ ఇక నుంచి నువ్వు పాపం చేయకు, వెళ్ళిపో, మంచి జీవితాన్ని జీవించు అని ఆమెకు చక్కగా తెలియజేసి పంపించి ఉన్నారు. అలా మన జీవితాలు కూడా ఉంటే, మన వేరే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఇలా మనకు అనవసరం. మన జీవితం, మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబాలు అలా ఎదుగుతూ ఉండాలి. అందుకని త్వరలో మనం తపస్కాలంలోకి, లెంటెన్ సీజన్లోకి ప్రవేశించబోతున్న బుధవారం నుండి చక్కగా ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు చేసుకుంటూ మంచి జీవితం జీవించాలి అని, అలా మన జీవితాలు జీవిస్తూ ట్రాన్స్ఫర్మేషన్, జీవితం అనేది మారాలి. ఒక వ్యక్తి జీవితం మారుతుంది అంటే అతనిలో నూతనత్వం, ఒక నూతన జీవం అనేది రాబోతుంది. చాలామంది లెంటెన్ సీజన్, తపస్కాలం అంటే ఫాదర్ చికెన్లు, బిర్యానీ, మటన్ తినొద్దా, ప్రార్థనలో పూజలు, ఉపవాసం చేయాలా, ప్రతిరోజు పూజలో పాల్గొ, కష్టం ఫాదర్ అంటారు. అది పాటిస్తే చాలా ఈజీగా ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ద చర్చ్ పాటిస్తే మనం చక్కగా ఉంటాం, పాటించకపోతే కష్టం. 6 గంటలకి పూజా బలి, 6 గంటలకు జపమాల, 6:30కు పూజా బలి, అన్నీ కూడా పాటిస్తే చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి మంచి జీవితం జీవిద్దాం. ఆ ప్రభు మనకు తోడుగా ఉంటారు. మరి అప్పుడప్పుడు సినిమాలో కూడా పాట పాడుతూ ఉంటారు,
ఈ లోకంలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి అని పాత పాటలు చక్కగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా పాపం చేసిన వాళ్ళే మనం, ఏదో రకంగా ఆలోచనలు, క్రియల ద్వారా, తలంపుల ద్వారా. కాబట్టి మంచి జీవితం జీవిద్దాం. చేతులు, నోరు అనేది అదుపులో పెట్టుకొని వేరే వారి గురించి మనకు అనవసరం. మన జీవితం, నా దేవుడు, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నారు, నా కుటుంబాన్ని దీవిస్తారు అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆయన మనకు తోడుగా ఉంటాడు. కీర్తనకాడు 51 అంట, ప్రభువా నీ సన్నిధిని నన్ను గెంటివేయకో, నేను పాపాత్మనైనా అని చక్కగా ఒప్పుకుంటాను. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు, ఈ పాపాత్మ నుండి నీ సన్నిధిని నన్ను గెంటివేయకు అని 51వ అధ్యాయం 10-11లో ఉంటూ ఉంది. ప్రియ దేవుని అలా మనం చేయకుండా ప్రార్థన చేయి. తప్పకుండా ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, క్షమించే యేసయ్య మనకు తోడుగా ఉన్నారు. కాబట్టి ఈ పూజ వేళలో మనం ప్రార్థన చేసుకుంటూ దీవెనలు పొందుదాం. అందరూ కూడా 2 చేతులు పైకి లేపండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమున ఇంతవరకు మనం దైవ సందేశాన్ని ఆలకించి ఉన్నాం. ఈ భూమి మీద ఈ అందమైన ప్రపంచంలో ఎవరు కూడా పాపం చేయకుండా ఉండలేరు, అందరూ చేసిన వాళ్ళే. కాబట్టి క్షమించండి అయ్యా అని ప్రార్థన చేసుకో. నీ కుటుంబం, నీ పిల్లలు మనందరినీ కూడా దీవించమని. గత చూస్తుండగానే 2025లో 2 నెలలు అయిపోయాయి. జనవరి, ఫిబ్రవరి నెలలు అయిపోయాయి. మార్చి నెలలో ఉన్నాం. ప్రార్థన చేయి. తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించబడుతూ ఉంటాయి. గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఇక్కడ జరగబోతున్నాయి. పాల్గొనగలవా? నీవు, నీ కుటుంబం, పిల్లలు టైం పాటిస్తూ ప్రార్థనలు, పూజలు, ప్రార్థనా కూటాలు, శుక్రవారం పూట అది ప్రతిరోజు కూడా పూజా ప్రార్థనలో పాల్గొనగలవు. ఒక నిర్ణయం తీసుకో ఈ రోజు నుండి చక్కగా ఆశీర్వాదాలు పొందడానికి. శుభములు, శుభకార్యాలతో దీవించమని. పరీక్షలు రాసినటువంటి బిడ్డలు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు, తర్వాత 10th క్లాస్ పరీక్షలు రాయిపోతున్నారు, మరి తర్వాత ఉద్యోగం కోసం సిద్ధపాటు చేసుకుంటున్నారు. వారికి కూడా శుభములతో దీవించమని ప్రార్థన చేయండి. సమస్యలు అవన్నీ కూడా మటిమాయమైపోవాలని. మరి ఈ నూతన నెల మార్చి నెలలో ఉన్నాం. 2వ తారీఖున దీవించమని ప్రార్థన చేయండి. రానున్న రోజుల్లో మంచి రోజులు రాబోతున్నా. యేసయ్య దయ వలన నీ జీవితంలో ప్రార్థన చేసుకో. దుష్టాత్మలు, సాతానులు అన్నీ కూడా పారిపోవాలి. ప్రేమమేలు ఓ సర్వేశ్వర, ఈ సమయంలో ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన. అడగండి మీకు ఇవ్వబడిన, తట్టండి తెరవబడిన, వెదకండి దొరుకునందుకు వందనాలు. మరి ఈ పరిశుద్ధ ఈ పూజా బలిలో పాల్గొన్న ఈ బిడ్డలను, పూజలు సమర్పించినటువంటి బిడ్డలను కూడా దీవించి కాచి కాపాడమని. అమ్మ మరియ తల్లి, మీ కుమారుని యొక్క అనుగ్రహాలు, దీవెనలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.